హలో ఆల్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ అయితే లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ అనమాట. సో లాస్ట్ వ్లాగ్లో అయితే మేము బెంగళూరు నుండి కూర్కి అయితే రోడ్ ట్రిప్ వచ్చాము ఫ్యామిలీతో అంతా కలిసి. అంటే ఇయర్ ఎండ్కి ట్రిప్కి అయితే వచ్చామన్నమాట. ఇది కంటిన్యూషన్ వ్లాగ్. దాన్ని పొద్దున్నే అంతా ఏమేమి ప్లేసెస్ చూసాము ఏంటి అన్నది అయితే ఆ వ్లాగ్లో పెట్టాను. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, క్లిక్ చేసి చూసేసేయండి. ఈ వ్లాగ్ అయితే మేము మధ్యాహ్నం నుండి ఏమేమి ప్లేసెస్ చూసాము, డే ఎలా వెళ్ళింది అన్నది అయితే ఈ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను. అండ్ లాస్ట్లో అయితే ఫుల్ ఫన్ ఉంటుంది, మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. మేము వెళ్ళింది ఇయర్ ఎండే కాబట్టి హోటల్స్ అయితే ఫుల్ రష్ ఉన్నాయన్నమాట. వెయిట్ చేస్తేనే సీట్ దొరికేలా ఉంది. సో అందుకని అక్కడ వెయిట్ చేస్తున్నాం లంచ్ కోసము. వీళ్ళు ఏదో చూస్తా అంటారు, వాళ్ళు వచ్చి కొన్ని ఐటమ్లు ఉన్నాయి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి అంటారు. కూర్గ్లో అయితే ఉన్నదే కొన్ని హోటల్స్. ఆ హోటల్స్ కూడా ఫుల్ క్రౌడ్ ఉంది ఇయర్ ఎండ్ కాబట్టి. అండ్ మనం చెప్పిన ఐటమ్స్ అంటే ఇంకా లేట్ అయిపోతుంది. వాళ్ళు చెప్పింది ఏది రెడీగా ఉంటే అది తీసేసుకుందాము అని చెప్పి మీల్స్ అయితే తీసేసుకున్నాము అందరము. కానీ ఏం అంత టేస్ట్ లేదనమాట, ఎవరికి నచ్చలేదు. కాకపోతే ఇంకా ఫుడ్ అయితే వేస్ట్ చేయం కాబట్టి ఇంకా నచ్చినంత తినేసాము. ఇక్కడ హోటల్ ముందరే అనమాట షాపింగ్ మార్ట్లా ఉన్నింది. అంటే కూర్గ్లో మనకి టీ కాఫీ చాలా ఫేమస్ కదా. సో చూద్దాము, ఏమన్నా నచ్చితే తీసుకుందాము అని చెప్పి అయితే వచ్చాము. అండ్ ఇక్కడ నాకు నచ్చింది ఏంటి అంటే ఈ మ్యాగ్నెట్స్ ఎంత బాగున్నాయో డిజైన్స్ అంతా. సో అదైతే చూపిస్తున్నాను. కుమార్ కొనుక్కుందాము అని అంటున్నాడు, అందుకనే అది చూపిస్తున్నాను. చాలా బాగున్నాయి అనమాట, యూనిక్గా ఉన్నాయి డిజైన్స్. ఇంకా కూర్కి ఎవరైనా ప్లాన్ చేసుకుంటే, కూర్గానే కాదు కర్ణాటక వైపు ఎవరైనా ప్లాన్ చేసుకుంటే మీ వరకు మీరు నచ్చిన ఫుడ్ని మీరు చేసుకునేలాగా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే అన్ని హోటల్స్లోనూ అంతే, మనకు నచ్చిన టేస్ట్ అయితే ఉండదు. బిర్యానీలని, స్పైసీ ఫుడ్ అని అట్లాంటివి అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి ఇటువైపు. సో ఎవరైనా ఇటువైపు ప్లాన్ చేసుకోవాలి అంటే కొంచెం ఫుడ్ ప్రిపేర్ చేసుకొని రండి. మేము కూడా ప్లాన్ చేసుకొని ప్రిపేర్ చేసుకుని వచ్చాము. ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకున్నాను. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఏమేమి ప్రిపేర్ చేసుకున్నాం ఏంటి అన్నది. సో ఇంట్రెస్టెడ్ ఉంటే చెక్ చేయండి. ఆ ఉడుపి గార్డెన్ హోటల్ ఆపోజిటే మడికేరి ఫోర్ట్ ఉంది. ఇంకా ఫోర్ట్ చూసేద్దాము అని చెప్పి మేము ఏదైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు అందరికీ నచ్చినవి ఒక్కొక్క ప్లేస్ అయినా ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాము. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆ ట్రిప్ని ఎంజాయ్ చేయాలి కాబట్టి. సో ఈ ఫోర్ట్ ఇట్లాంటి హిస్టారికల్ ప్లేసెస్ అయితే మా నాన్నకి ఇష్టము. సో అందుకనే తనకు కూడా సాటిస్ఫై చేసినట్టు ఉండాలి అని చెప్పి తనకు నచ్చిన ప్లేసెస్ కూడా ఇంక్లూడ్ చేస్తాము. అలాగే మాకు నచ్చిన ప్లేసెస్ కూడా పెట్టుకుంటాము. సో అలా ట్రిప్ అయితే కంప్లీట్ అవుతుంది అన్నట్టుగా. టెంపుల్స్ అయితే మా అమ్మకి ఇష్టము. సో మా అమ్మకి నచ్చిన టెంపుల్స్ కూడా ప్లాన్ చేసుకుంటాము. అలా చేసుకుంటే మనం ప్రతి ట్రిప్ ఎంజాయ్ చేయగలుగుతాము. ఎవరు చూస్తారు, దాంట్లో వెపన్స్ ఉంటాయి. ఏ రాజు ఎవరిని పొడిచినాడో, ఏ బల్లం. అక్కడ మ్యూజియం కూడా ఉందన్నమాట. పిల్లలకు ఉంటుందిలే మనకెందుకులే అని చెప్పి అంటుంటే కుమార్ అందులో స్పాట్స్ ఉంటాయి, ఏ రాజు ఏది యూజ్ చేసింది ఉంటుంది, వెళ్దాము అన్నాడు. ఇంకా సరేలే అని చెప్పి అక్కడ కూడా టికెట్ తీసుకున్నాం. అంటే ఆ ఫోర్ట్ మొత్తానికి ఒక సింగిల్ టికెటే అనమాట. అది కూడా 10 రూపీసే, చాలా రీజనబుల్. ఎక్కువ ప్రైజీగా టికెట్స్ ఎక్కడ ఉండవన్నమాట, అన్లెస్ అంటే అది ప్రైవేట్ అయితే తప్ప. అండ్ ఇక్కడ మీకు కొత్తగా ఏమైనా నాకు కనిపిస్తే చూపిస్తాను. ఈ ఆల్మోస్ట్ ఇవన్నీ కాయిన్స్ ఇవన్నీ చూసారు కదా. ఈ బుక్స్ అయితే మేము చిన్నప్పుడు చదువుకున్నాము, ఇందులో పద్యాలు అవన్నీ నాకు అవి గుర్తొస్తున్నాయి అనమాట. కన్నడ బుక్స్, కన్నడ ఇప్పుడు ఉన్నాయో లేదో నాకు అంత డీటెయిలింగ్గా తెలియదు, కానీ అప్పుడైతే హళేగన్నడ అని మేము ఇవన్నీ చదువుకునే వాళ్ళము. ఈ కత్తులు అది ఎంత ఇష్టం అంటే కుమార్కి, ఏ రాజు ఏది యూజ్ చేశాడో అన్నది చూడడం అంటే చాలా ఇష్టం అనమాట. అందుకనే ఇట్లాంటి మ్యూజియం పదాము అంటూ ఉంటాడు. ఇక్కడ నేను చూసిన యూనిక్ థింగ్ ఏంటి అంటే ఈ చిరుతపులి స్కిన్ అనమాట. ఇది ఒరిజినల్ స్కిన్ అంట. సో అందులో స్టఫింగ్ పెట్టి అలా మ్యూజియంలో పెట్టారు. సో మనం ఒరిజినల్గా ఎలాగో చూడము అండ్ చూడకూడదు అని కూడా అనుకుంటాను. సో ఈ మ్యూజియంలో అలా పెట్టుంటే దగ్గర నుండి చిరుతపులిని చూసిన ఫీలింగే వచ్చిందనమాట నాకైతే. సెరిమోనియల్ డ్రెస్. ఇవన్నీ అప్పట్లో రాజులు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి, ఏదైనా ఈవెంట్ ఉంది అన్నప్పుడు వేసుకునే అట్లా డ్రెస్సెస్ అంట. సో అవన్నీ అయితే మ్యూజియంలో పెట్టారు. మనమైతే డైరెక్ట్గా చూడలేదు కదా, సో మ్యూజియంలో అయినా చూద్దాము అని చెప్పి మీకు కూడా చూపిస్తూ ఉన్నాను.
వాళ్ళు ఉండే గెస్ట్ హౌస్ ఏం మాట్లాడదు. ఇక్కడ ఆక్రమించుకుంటే మనం ఎకరాలు ఆక్రమించుకుంటే. ఈవినింగ్ అయిపోయింది, అప్పటికే ఫుల్ టైర్డ్ అయిపోయాము. సో నేనైతే ఎస్పెషలీ టైర్డ్ అయిపోయాను. ఫుడ్ కూడా అంత బాగాలేదు కదా, సో కడుపు నిండుగా తినలేదు నేను అక్కడ. అందుకనే ఇంకా మెల్లగా నడుస్తున్నాను అనమాట. కోట చూస్తే అంత పెద్దగా ఉంది, తిరిగి చూడాలి ఇప్పుడు. అండ్ ఈ బిల్డింగ్ చూసారా, ఇది చాలా మూవీస్లో కూడా ఉంది అనుకుంటున్నాను నేను. మీకు గెస్ట్ చేస్తే కమెంట్లో చెప్పండి నాకు. అండ్ ఇక్కడ ఇదంతా కోట అనమాట. జస్ట్ ఎలా ఉంటుంది అంటే మనకి గోవాలో ఆక్వాదా ఫోర్ట్ ఉంటుంది కదా, సేమ్ అలాగే ఉంటుంది. ఎవరైనా ఆ ఫోర్ట్ చూసుంటే ఇంకా ఈ ఫోర్ట్ కూడా అలాగే ఉంటుంది అనమాట. అండ్ ఇట్లా లోపలికి వెళ్తే దేవస్థానం ఒకటి ఉంటుంది. అంటే వాళ్ళు అప్పట్లో హోమాలు పూజలు అట్లా చేపించే వాళ్ళంట రాజులు. ఎంట్రన్స్లోనే కోటకి ఎంటర్ అవ్వగానే మనకు ఒక టెంపుల్ ఉంటుంది. అండ్ గోడలు చూసారా ఎంత పాతవి అని చెప్పి. అలా కోట సింపుల్గా చూపించేస్తాను, చూసేసేయండి మీరు కూడా. కోట చూసేసాక మేమైతే ఇప్పుడు రాజా సీట్కి వెళ్తున్నాము, సన్సెట్ చూద్దాము అని చెప్పి. యాక్చువల్గా కూర్గ్ అంటే రాజా సీట్ కూడా చాలా ఫేమస్. లాస్ట్ బ్లాగ్లో అయితే మీకు అబ్బే ఫాల్స్ ఇంకా మండల్పట్టి గురించి చెప్పాను కదా, అబ్బే ఫాల్స్ అయితే చూపించాను కూడా. సో ఈ బ్లాగ్లో అయితే మీకు రాజా సీట్ చూపిస్తాను. కానీ సన్సెట్ ఉంటుందో లేదో మాకు కూడా తెలియదు వెళ్ళేదాకా. అదే రెండు తీసుకో అందరూ. రాజాసీట్ గేట్ ముందర అయితే అన్ని ఫుడ్ ఐటమ్సే పెట్టుకున్నారు. సో ప్రతి ఒక్కరు కొనుక్కుంటాం కదా అలా సన్సెట్ చూసుకొని తిందాము అని చెప్పి. కానీ లోపలకైతే ఫుడ్ అలౌ లేదనమాట. సో అందుకనే అక్కడ అంత క్రౌడ్ ఉంది. వాళ్ళంతా కొనుక్కున్న వాళ్ళే అక్కడ వేస్ట్ చేయడం ఎందుకు అని అక్కడే తినేసేసి లోపలికి వెళ్తున్నారు అనమాట. మేము కూడా తీసుకున్న స్వీట్ కార్న్ అలాగే చేసాము. ఇంకా బయట నిల్చుని తినేసి ఇప్పుడైతే లోపలికి వచ్చేసాము. ఇక్కడ రాజాసీట్లో అయితే మనకి మంచి ఫ్లవర్ గార్డెన్ కూడా ఉంటుందంట. సో ఇక్కడ అప్పుడు ఏమేమి ఫ్లవర్స్ ఉన్నాయి ఏంటి అనేది అయితే చూపించేస్తాను. మంచి బ్యూటిఫుల్ గార్డెన్, ఆ తర్వాత సన్సెట్, ఇవైతే ఫేమస్ అనమాట. అప్పట్లో మెయింటెనెన్స్ బాగున్నప్పుడు అయితే ఫుల్ ప్రపంచంలో ఉన్న వింత వింత ఫ్లవర్స్ అన్నీ ఇక్కడ పెట్టేవాళ్ళంట. అంటే మనకి లాల్బాగ్ ఎలా ఉంది బెంగళూరులో అలా అనమాట. సో ఇప్పుడైతే నాకు అన్ని ఫ్లవర్స్ కనిపించలేదు. మేబీ సీజన్ బట్టి మారుతూ ఉంటుందేమో తెలీదు. కాకపోతే అప్పట్లో ఉండేవి అని కుమార్ అయితే చెప్పాడు. భయపెట్టేసే పాం పాం పాం. ఇక్కడైతే ఒక పెద్ద టెన్షన్ అనమాట. మేమైతే అక్కడ స్వీట్ కార్న్ తింటుంటే మా నాన్న లోపలికి ఎంటర్ అయిపోయాడు. ఎటు వెళ్ళాడో ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. సో వెతుక్కుంటున్నాను అనమాట. ఫోన్ చేస్తే ఆన్సర్ చేయట్లేదు. సో ఇంకా టెన్షన్ అయిపోయింది. అంటే అక్కడ క్రౌడ్ కూడా ఎక్కువ ఉంది కదా, ఎక్కడికి వెళ్ళాడు ఎటు వెళ్ళాలో మనం ఇప్పుడు ఏమి తెలియదు. సో మీరు కూడా చూడండి లాస్ట్కి ఎక్కడ దొరుకుతాడని. మా ఇప్పుడు రాని ఫోనన్నా చేయండి. అదే అప్పుని పిలిచండి, ఫోన్ చేయండి. నేను తీసి అన్ని బయటకు పడతాయి నా బ్యాగ్. అది లోపలే ఉంది. చూసారా మా నాన్న ఎక్కడున్నాడు అని చెప్పి. మేమైతే అక్కడ ఇక్కడ అన్ని ఎతికాము. గార్డెన్ అంతా చూసుకొని వచ్చి అక్కడ సన్సెట్ ఎక్కడ కనిపిస్తుందో అక్కడ కూర్చున్నాడంట. మాకు కూడా ప్లేస్ పట్టుకున్నాడంట. సో అది అన్నమాట. మీ ఇంట్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారా? అంటే టెన్షన్ పెట్టరు వాళ్ళు, వాళ్ళ ప్రకారము. మనకైతే టెన్షన్ అవుతూ ఉంటుంది. అట్లాంటి వాళ్ళు అనమాట. వాళ్ళైతే కామ్గా ఇంతే కదా ఇక్కడికే వచ్చి కూర్చోవాలి కదా అన్నట్టుగా మా నాన్న రియాక్షన్. కాకపోతే మాకైతే అక్కడ కొంతసేపు ఎక్కడికి వెళ్ళాడు అని అయితే ఒక టెన్షన్ అయిందనమాట. చూస్తున్నారు కదా, అంటే మేఘాలు అడ్డం ఉన్నాయి.
కానీ కూడా కిరణాలు ఎంత బాగా పడుతున్నాయి అక్కడక్కడ ప్లేసెస్. ఇంకా ఫుల్ మేఘాలు క్లియర్ అయిపోతే మనకు సన్సెట్ అయ్యేది చాలా బాగా కనిపిస్తుంది అనమాట. సో ఇలాంటి ప్లేసెస్ డైరెక్ట్గా చూస్తేనే ఆ ఫీల్ అనేది ఉంటుంది వీడియోల కన్నా. సో ఎవరికైనా ఛాన్స్ దొరికితే మాత్రం రాజా సీట్లో సన్సెట్ మిస్ అవ్వకండి. కాదు చుమ్మి సన్ను లేని వాడవని దిగులు సన్సెట్ అయితే అయిపోతూ ఉంది. మాకైతే మేఘాలు అడ్డొచ్చేసాయి అనమాట. జస్ట్ రేస్ మాత్రం కనిపిస్తుంది. అందుకని మా అక్క అయితే ఆ పాట అయితే పాడుతూ ఉంది. అంతే, మొత్తానికి సన్సెట్ మాకు అంతే కనిపించింది ఆ రోజు, క్లౌడీ ఉండడం వల్ల. అండ్ మధ్యలో వర్షం కూడా పడింది, చినుకులు పడ్డాయి. ఇంకా ఇది అయ్యే పని కాదులే అని చెప్పి జనాలు చూస్తున్నారా, ఇంకా వెళ్తూ ఉన్నారు అక్కడికి. ఏం చూడడానికి వెళ్తున్నారో నాకు తెలీదు. సన్సెట్ ఎప్పుడో అయిపోయింది. అండ్ ఇక్కడ బయటకు వచ్చేసరికి రెస్టారెంట్ ఉంటే వీళ్ళంతా టీ తాగారు. నేను ఫుడ్ కూడా సరిగ్గా తినలేదని చెప్పి జ్యూస్ అయితే తీసుకున్నాను అనమాట. అప్పుడు కొంచెం ఆత్మారాముడు చల్లబడ్డాడు. కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే అయ్యింది, ఎందుకంటే రాజా సీట్లో సన్సెట్ చాలా బాగుంటుంది. సో మీకు క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను ఎలా ఉంటుంది యాక్చువల్ సన్సెట్ అని. సో కొన్నిసార్లు ట్రిప్ ఇలాగే అవుతుంది అనమాట. మనం అనుకున్న ప్లేసెస్ అన్నీ కవర్ చేయలేము, అండ్ అనుకున్నట్టు ఆ ప్లేసెస్ అయితే మనకు కనిపివి అక్కడికి వెళ్ళాక. సో అప్పుడు మనం ట్రిప్ని ఎలా ఎంజాయ్ చేస్తాము అన్నదే యాక్చువల్ థింగ్ అనమాట. సో డే అంతా మనము వేస్ట్ చేసుకోవడం కన్నా ఎలా డే ఎంజాయ్ చేసాము, ఎలా కంప్లీట్ చేసాం డే అన్నది అయితే చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఇప్పుడు కూడా నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది అయితే చూసేసేయండి. జస్ట్ ఏదో వెళ్ళిపోయామా అన్నట్టు కాకుండా మనకున్నంతలో మనము ఎంజాయ్ చేసుకునే రావాలి. ట్రిప్ అంటే అందుకనే వెళ్తాం కదా. సో మీరు కూడా ఇలాగే చేస్తారా, లేకపోతే ఏదైనా ప్లేస్ కవర్ అవ్వలేదే, అయ్యా వెళ్ళాలి చూడలేదే అని డిసప్పాయింట్ అయిపోతారా అన్నది అయితే కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇప్పుడైతే క్లిప్పింగ్స్ యాడ్ చేస్తాను, చూసేసేయండి. అలా అంత క్లియర్గా కనిపిస్తుందంట. సన్ ఒక బాల్ లాగా కిందకి వెళ్ళిపోవడము. సో అదైతే మిస్ అయ్యాము. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏంటి అన్నది అయితే చూసేసేయండి వ్లాగ్లో. అయితే ఇప్పుడు నుండి యాక్చువల్ ఫన్ ఉంటుంది అనమాట. సో మా టైం అన్నది అయితే ఇప్పుడు ఎంజాయ్ చేయబోతున్నాము. అండ్ మేమైతే రూమ్ తీసుకున్నాం కదా, అంటే హోమ్ స్టే తీసుకున్నాము. అక్కడికైతే వచ్చేసాము. చెక్ ఇన్ ఇప్పుడు చేస్తున్నాం అనమాట. మధ్యాహ్నం 2 గంటలకు చెక్ ఇన్ చేయాల్సింది. అండ్ ఇదనమాట రూమ్ అయితే చాలా బాగుంది. అంటే హోమ్ స్టే కదా మేము తీసుకుంది. సో ఆ ఇల్లు అయితే చాలా బాగుందనమాట. ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ మూమెంట్లో బుక్ చేసినప్పుడు మంచిగా దొరికితే చాలా బాగా అనిపిస్తుంది. ఇది కూడా అంతే, మేము లాస్ట్లోనే బుక్ చేసుకున్నాము. ఒక 1 వీక్ బిఫోరే బుక్ చేసుకున్నాం అనమాట. అంత ముందుగా అయితే ప్లాన్ చేయలేదు కూర్కి. మేము జస్ట్ టెంపుల్ అనుకున్నాము, కాకపోతే కూర్ కూడా యాడ్ చేద్దాము అని చెప్పి అప్పటికప్పుడు అనుకున్నాము. అందుకనే ఈ రూమ్ స్టే అయితే తీసుకున్నాము. చాలా బాగుంది, రూమ్ నీట్గా ఉంది. సో మీరు కూడా చూసేసేయండి ఎలా ఉన్నింది ఏంటి అన్నదైతే. రెండిట్లోనే వస్తాను. ఇది ఆఫ్ చేస్తావా ఆన్ చేస్తావా? అది ఆన్ లో ఉందంట. దీంట్లో ఇడిసిండాడంట. కాదు ఇద్దరు అల్లుళ్ళు మా రూమ్ పో అంటే మా రూమ్ పో అని పాపం చాలా ఇంటిమేట్ చేస్తారు. నైట్ అయిపోయింది, ఇంకా డిన్నర్ చేసేసి వచ్చేసేయచ్చు. కాకపోతే అది కూర్గ్లో మేము లంచ్కి వెళ్ళింది మంచి హోటల్ అంట. అక్కడ అదొక్క చోటే బాగుంటుందంట. అక్కడే అంత మాత్రం ఉంది ఫుడ్ అంటే, ఇంకా వేరే చోట అసలు నచ్చదు అని చెప్పాడు కుమారు. అందుకనే ఇంకొద్దు, మనం తీసుకొచ్చిన ఐటమ్స్ యూస్ చేసే టైం వచ్చిందిలే ఇప్పుడు అని చెప్పి అవన్నీ అయితే ఓపెన్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఏమేమి ఐటమ్స్ చేసాం నైట్కి అన్నది అయితే చూసేయండి. అండ్ కొన్ని ఐటమ్స్ అయితే తక్కువ పడ్డాయి, అంటే కొన్ని ఐటమ్స్ లేవన్నమాట. సో అవన్నీ తీసుకొని రావడానికి మళ్ళీ కుమారును మా బావ అయితే వెళ్ళారనమాట. సో ఆయిల్ ప్యాకెట్స్ ఇవన్నీ తీసుకొని వచ్చారనమాట. ఏమేమి ఐటమ్స్ చేయాలి అని చెప్పి పన్నీరు మష్రూమ్ అయితే తీసుకొని వచ్చారు.
వాటితో ఏది ఈజీ ఐటమ్ అయిపోతుందో దాన్ని చేసుకుందాం అని చెప్పి అనుకున్నాము. ఎందుకంటే ట్రిప్స్లో ఎప్పుడు వండుకుంటూ ఉంటే ట్రిప్ బాగుండదనమాట. ఎందుకంటే ఇంట్లోనూ అదే పని చేసి మళ్ళీ బయటకు వచ్చి అదే పనులు చేయాలంటే ఆడవాళ్ళకి చాలా కష్టం అసలు. ఇంకా అంత మాత్రం ట్రిప్కి ఎందుకు అన్నట్టుగా చూస్తారనమాట మా ఇంట్లో. అందుకనే మేమైతే అట్లాంటి పనులే పెట్టుకోము అసలు. కాకపోతే కొన్ని ప్లేసెస్లో ఇంపార్టెంట్ మనం కూడా చేసుకోవడము, కొన్నిసార్లు ఎంజాయ్ చేసుకుంటూ అందరూ చేస్తే బాగుంటుంది. అలా మేము కూడా ఎంజాయ్ చేసుకుంటూ ఈ టైం కూడా స్పెండ్ చేయాలి అన్నట్టుగా అందరూ వాళ్ళకి ఏమేమి హెల్ప్ చేయడానికి అవుతుందో అలా హెల్ప్ చేసుకుంటూ ఉన్నామన్నమాట. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరి ఇన్వాల్వ్మెంట్ ఉంటుందన్నమాట మేము ఇలా ట్రిప్స్కి వచ్చినప్పుడు. ఈ పన్నీర్ వస్తా ఉండాలి నాకు తెలిసి పైన అన్నీ కట్ చేసి ఇచ్చేటివి, రెడీ చేసి ఇచ్చేటివి అన్నీ ఇచ్చేసాము. ఇప్పుడు స్టవ్ దగ్గర అయితే మా అక్క కూర్చొని అన్నీ చేసేస్తానని చెప్పింది. ఇంకా వీళ్ళ రిలాక్సేషన్ చూసేయండి, ఒక్కొక్కరు ఎలా రిలాక్స్ అవుతున్నారని చెప్పి. అది మందేనా చార్జర్? ప్రాన్స్ నాకు తెలుసు మీకు నాన్ వెజ్ కావాలా అని. పైన చూడండి, మీకు హట్ ఇట్లా ఉండాలి, హట్ ఇంట్లో ఉండాలి అంటారు కదా, హట్ ఇల్లు వచ్చింది చూడు. నాకు ఇది జైల్లో ఉన్నట్లు. జైలు పోలీస్ స్టేషన్ ఉంటుంది కదా, పోలీస్ కొడుకు కనిపిస్తుంది. మొదట్లో థాట్లు రావాలి. ఒకవైపు ఫుడ్ ఎప్పుడు అయిపోతుందా అని వెయిటింగ్, ఇంకోవైపు నన్ను ఎప్పుడు పనుకొని ఎక్కడిస్తారా అని వెయిటింగ్, ఇంకోవైపు ఇవన్నీ మీరే చేసుకోండి నేను పోతా. వద్దు ఒకరి మీద ఒకరు వేసుకోవద్దండి. ఒకటి తిని చూడండి. ఇది పక్కన కూర్చుంటే ఇది అడ్వాంటేజ్, వంట పక్కన. చాలు చాలు. అలా మేము పన్నీరు మష్రూమ్ కలిపి కర్రీ అండ్ ఓట్స్ ఉప్మా తర్వాత మ్యాగీ చేసుకుందాము అని చెప్పి ప్రిపేర్ అయితే అయిపోయాము. సో అవన్నీ చేసుకుంటున్నాము. ఇంకా మధ్యలో గేమ్స్ అనమాట. సో ఏమైనా పాటలు పాడే ప్రోగ్రాం పెట్టుకుందాము అని చెప్పి ఇప్పుడైతే స్టార్ట్ చేసేస్తున్నాము. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ కూడా కావాలి కదా. అండ్ ఎక్కడో వెళ్ళి చేయడానికన్నా అక్కడ మాకు మంచి ప్లేస్ ఉందన్నమాట. అంటే కిచెన్ ఓపెన్ కిచెన్ అవ్వడం వల్ల అక్కడ బెడ్ వేశారు. సో అందరూ కూర్చొని ఆడడానికి, పాపం వంట చేసే వాళ్ళకి కూడా ఎంటర్టైన్మెంట్ అన్నట్టుగా అక్కడే కూర్చొని మేమైతే ఇప్పుడు గేమ్స్ ఆడుతున్నాము. కూడా మీరు కూడా చూసేసేయండి మా ఇంట్లో ఎంత మంచి సింగర్స్ ఉన్నారు అని చెప్పి. లాహిరి లాహిరి లాహిరిలో ఓ జగమే ఊగెనుగా సాగెనుగా గా. ఎన్నో పాటలు ఉండే తెలుసు, దాంట్లో యావది అని పిక్ పడవ ప్రయాణం తెలియదు పాపం. ఇది కాపీ, ఇది మళ్ళీ మానేనికి అది చా అదే మమతలు మల్లెలుగా నిన్నే కొలిచెదరా నన్నెన్నడు మరువకురా కృష్ణ మనసే కోవెలగా మమతలు మెల్లెలుగా గాగా
గోరింట పూసింది నువ్వు అందరికన్నా అయినామా నీకు అన్నీ తెలుసు అందరికి మళ్ళీ కాపీ రైట్స్ ఇస్తావు గోరింట అంతే అది నేను చెప్తే వేరే పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ మామ నీకే చందమామ నీ చందమా నీకు మాతో పాడంటే చందమామ అంట చూడి చూడి వస్తాండి ఇవిడు వస్తాండి పాటలో ఇది పాడు మాయదారి చిన్నోడు నా మనసేలాగే తిండో ఇంక నెక్స్ట్ లైన్ నాకు రాదు మనసేలాగే సర్లే మామే కంటిన్యూ చేయండి మంచి రోజు ఆగేదెట్టాగా ఇలాగా ఆగేదెట్టాగా చిన్నమ్మ చెప్పవే ఆగేదెట్టాగా పోకిరిలో సాంగ్ గల గల పారుతున్న గోదారిలా తర్వాత సలసల ఏరుతున్న కన్నీరలా నా కోసమై నువ్వలా కన్నీరులా మారవా నెక్స్ట్ ఐటమ్ ఇక్కడ ఏం రెడీ అవుతుంది అంటే మ్యాగీ సో మా అభివందనం మాటరాని మౌనమిది మౌన వినగానమిది చుమ్మి దాతో దానా నువ్వు పాడు నేను పట్టుకుంటా వద్దులే నేను ఇది పర్వాలేదు దాతో దమ్మరే దమ్ నేను ఇంకా మంచి పాట హరే కృష్ణ హరే రామ ఇది నేను మాడేసిన అది మళ్ళీ పాటలు ఉండలేదు చెప్పేసావు మళ్ళీ అది పాడుతున్నా పాడుతున్నా ఎవరితో పెట్టుకుంటానమ్మా అదే పాత పాటలు అసలు నీకు నేను నాకును ఒకరికొకరు దరిద్రలోన నిలిచిపోయే ప్రేమికుల నేను నామది అది కాదు అదే అంతేనా ఇంతటితో మా పాడుతా తీయగా ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫుడ్ రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా డిన్నర్ చేసేయాలి. అండ్ మేము ప్లేట్స్ తీసుకోలేదు, అంటే పేపర్ ప్లేట్స్ తెచ్చుకోలేదు, ఇలా కప్స్ తెచ్చుకున్నాము. అది చాలా యూజ్ అయిందనమాట, తెలీదు ఇలా యూజ్ అవుతుంది అని. సో ఇలా తెచ్చుకుంటే బాగుంటుంది అనమాట. ప్లేట్స్ అయితే చేతిలో పట్టుకోవడం కష్టము, ఇవైతే చాలా బాగుంటాయి, తినడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. సో మీలో ఎవరైనా ఇలా ప్లాన్ చేసుకుంటే మాత్రం ఇలాంటి కప్స్ తెచ్చుకోండి, బాగుంటుంది. అండ్ మీరు కూడా విన్నారు కదా అందరూ పాడింది. సో ఎవరెవరు బాగా పాడారు అన్నదైతే కామెంట్స్లో షేర్ చేసుకోండి. మీకు ఎవరి పాటలు నచ్చాయి అన్నది కూడా చెప్పండి కామెంట్స్లో. ఫైనల్గా మేము చేసుకున్న ఐటమ్స్ అంటే ఓట్స్ ఉప్మా, పన్నీర్ కర్రీ, ఇంకా మష్రూమ్ పన్నీర్ రెండు వేసి కర్రీ చేసుకున్నాము. ఆ తర్వాత మ్యాగీ చేసుకున్నాము. సో
ఓట్స్ ఉప్మా నచ్చిన వాళ్ళకి అది వేసిస్తున్నాను. అండ్ మ్యాగీ అయ్యేసరికి అంత లోపల ఓట్స్ తినేయండి, ఎందుకంటే చల్లగా అయిపోతే ఓట్స్ తినలేం కదా. సో అందుకనే అందరికీ కొంచెం కొంచెం ఓట్స్ను పన్నీర్ కర్రీ అయితే వేసేస్తున్నాను. అంత లోపల మా అక్క అయితే ఇంకా మ్యాగీకి పెట్టిందనమాట, అది కంప్లీట్ అవ్వాలి. ఈ వ్లాగ్ చూస్తారు కదా, ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. చాలా రాగానే పెట్టాను, ఎందుకంటే ఆ మూమెంట్స్ అలా గుర్తుండిపోవాలి అని చెప్పి. సో మీ అందరికీ నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఎవరు బాగా పాడారు అన్నది అయితే కామెంట్స్లో కూడా షేర్ చేసుకోండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే నెక్స్ట్ నేను వేసే వీడియోలన్నీ మీకు ఫస్ట్లోనే వచ్చేస్తాయి అనమాట, మిస్ అవ్వరు అని చెప్పి. మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్తో కలుసుకుంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.